హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే, ఈ మధ్యన చాలా ఫ్రీక్వెంట్ ఇంప్లాంట్స్ ప్రొసీజర్స్, సర్జరీస్ అవన్నీ చేస్తున్నప్పుడు వచ్చే ఒక కామన్ పాయింట్ ఏంటి అని అంటే బోన్ గ్రాఫ్ట్. అసలు బోన్ గ్రాఫ్ట్ అంటే ఏంటిది, దాన్ని ఎందుకు వాడతాము, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది ఎక్కువగా వాడతాము అనేది మనం డిస్కస్ చేద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, బోన్ గ్రాఫ్ట్ అంటే ఏంటి అని అంటే, ఎప్పుడైనా మనం ఒక సర్జరీ చేయాలన్నా, ఒక ఇంప్లాంట్ చేయాలన్నా, లేదా డెంచర్ వేయాలన్నా, లేదు టూత్ లూజ్ అయిపోయి బోన్ మొత్తం పోయి టూత్ లూజ్ అయిపోయినా అక్కడ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్ చేయడానికి మనం కొంచెం ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ని వాడతాం. దాన్నే బోన్ గ్రాఫ్ట్ అంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే, బోన్ యొక్క విడ్త్ కానీ వాల్యూమ్ కానీ పెరుగుతుంది. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పింది ఏంటి అని అంటే, ఇంప్లాంట్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఒక ఫ్యాక్టర్ మన ఎముక ఏ రకంగా ఉంది అని. ఒకవేళ ఎముక సరిగ్గా లేదనుకో, అప్పుడు ఇంప్లాంట్ అనేది కూడా సరిగ్గా పట్టుకోలేదు. సో అప్పుడు ఏం చేయాలి మరి? ఎముక అసలు లేకపోతే ఇంప్లాంట్ చేసుకోవద్దా? అలాంటి సందర్భాల్లో ఏం చేస్తాము అని అంటే, ఈ బోన్ గ్రాఫ్ట్ అనేది పెట్టి బోన్ యొక్క వాల్యూము, విడ్త్ అనేది ఇంక్రీజ్ చేస్తాం దానివల్ల. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం యావరేజ్గా ఇప్పుడు వరల్డ్ మొత్తం తీసుకుంటే కనుక ఎవ్రీ ఇయర్ 2.2 మిలియన్ బోన్ గ్రాఫ్ట్స్ జరుగుతున్నాయి అనేది ఒక రికార్డ్. సో ఇప్పుడు ఇందులో కొన్ని రకాల బోన్ గ్రాఫ్ట్ ఉంటుంది. ఆ బోన్ గ్రాఫ్ట్ మెటీరియల్స్ ఎక్కడి నుండి వస్తాయి, ఏవి ఎక్కువ వాడతామని చెప్తాను. ఇందులో 4 రకాలు ఉంటాయి. ఒకటి అల్లోగ్రాఫ్ట్, ఇంకోటి అల్లోప్లాస్ట్, ఇంకోటి ఆటోగ్రాఫ్ట్, 4వది జీనోగ్రాఫ్ట్. అల్లోగ్రాఫ్ట్ అంటే ఏంటి అంటే, హ్యూమన్ బోన్ మెటీరియల్ టేకింగ్ ఫ్రమ్ ఏ లైసెన్స్డ్ డోనార్ బ్యాంక్. ఇట్లా మన బ్లడ్ బ్యాంక్ లాగానే గ్రాఫ్ట్ బ్యాంక్స్ కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం అన్నట్టు. ఇది డెంటిస్టుల్లో చాలా తక్కువ, వేరే మేజర్ సర్జరీస్లో వాడాల్సి వస్తుంది. అప్పుడు అలాంటిదంటే ఇట్ ఈస్ ఏ ప్రాపర్ హ్యూమన్ బోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి అల్లోప్లాస్ట్ అంటే ఏంటంటే ల్యాబ్ మేడ్ బోన్ గ్రాఫ్ట్ అన్నట్టు. ఇందులో సేమ్ బోన్లో ఉండే మెటీరియల్స్, హైడ్రాక్సీ అప్డేట్ అయిన మెటీరియల్స్నే తయారు చేసి బోన్ గ్రాఫ్ట్ అనేది చేస్తాం. ఇది వెరీ హైలీ యూజ్డ్ బోన్ గ్రాఫ్ట్స్ అనేవి ఇవే. సో ఈ రకమైన బోన్ గ్రాఫ్ట్స్ వల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి. ప్లస్ ఈజీలీ అవైలబుల్, ప్లస్ యూజ్ చేయడానికి కూడా వెరీ ఈజీగా ఉంటుంది. ప్లస్ ట్రామా కూడా పెద్దగా ఉండదు పేషెంట్కి చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసేసి ఆటోగ్రాఫ్ట్ అంటే ఏంటి అంటే, మన బాడీలోనే వేరే దగ్గర నుండి ఎముక తీసుకోవడం. అంటే ఒక కాల్ నుండి కానీ, మన థై నుండి కానీ, లేదంటే ఇప్పుడు ఇక్కడ బోన్ సరిగ్గా లేదు అంటే ఈ వెనక మ్యాండిబుల్ నుండి తీసుకొని ఇక్కడ గ్రాఫ్ట్ పెట్టడం కానీ అట్లాంటివి చేస్తాం. దాన్ని ఏమంటాం? ఆటోగ్రాఫ్ట్ అంటాం. ఆటోగ్రాఫ్ట్ అంటే ఆటో అంటే సెల్ఫ్, అంటే మన బోన్ని తీసి మనకే వాడడం అనేది ఆటోగ్రాఫ్ట్ అంటాం. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి జీనోగ్రాఫ్ట్ అంటే, ఇది యానిమల్ బోన్ కానీ, బోవైన్ బోన్ కానీ ఉంటుంది. ఇది కూడా కొన్ని రేర్ సందర్భాల్లో వాడుతూ ఉంటాం. సో ఇది యాక్చువల్గా ఈ బోన్ గ్రాఫ్ట్ గురించి కొంచెం ఈజీ డిస్క్రిప్షన్. సో ఇందులో ఎక్కువగా వాడేది ఏంటి అంటే అల్లోప్లాస్ట్, అంటే ల్యాబ్లో తయారు చేసిన మెటీరియలే. సో ఇందులో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద గ్రాన్యూల్స్. అంటే అదొక పౌడర్ కొంచెం రవ్వలాగా వస్తుంది అన్నట్టు, గ్రాన్యూల్స్ అంటాం వాటిని. ఆ గ్రాన్యూల్స్ క్వాలిటీ ఎంత బాగుంది, ఎంత బాగా బోన్కి అడాప్ట్ కాగలుగుతుంది, ఎంత తొందరగా ఫామ్ అవుతుంది అనేది ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది. మా దగ్గర ఎక్కువ యూజ్ చేసేది మేము బయోఆస్ అనే బోన్ గ్రాఫ్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వరల్డ్ వైడ్ రినోడ్ కంపెనీ. వీళ్ళకి బోన్ గ్రాఫ్ట్ హిస్టరీలో కానీ, మెటీరియల్స్లో కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ ఇది. 100% క్వాలిటీ అష్యూర్డ్ కంపెనీస్ ఇవి.